హలో అక్కాయిలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఇవాళ రెసిపీ వచ్చి ఏంటనుకుంటున్నారు? కరివేపాకు కారం అనమాట. కరివేపాకు కారము మనం ఇడ్లీలలో కానీ దోశల్లో కానీ ఎప్పుడైనా చట్నీ చేసుకోకపోతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అంతకుముందు ఒకసారి మునగాకు, కరివేపాకు, ఎండుమిర్చి కారం చూపించాను. ఇప్పుడు ఓన్లీ కరివేపాకు కారం అనమాట. దీంట్లోకి వచ్చి దినుసులు ఎండుమిర్చి, మినపప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపగుళ్ళు అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. అవి మొత్తం కలిపి వేపుకోవాలి. సరేనండి, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఏంటంటే, నేను పల్లెటూరులో ఉన్నానని మీకు తెలుసు కదా. చానాళ్ళు మాకు పిల్లలు లేరు, 3 సంవత్సరాలని మీకు తెలుసు కదా. పిల్లలు లేనప్పుడు మా వారు నేను గుళ్ళు చుట్టూ, గోపురాల చుట్టూ తెగ తిరిగేవాళ్ళం అనమాట. ఆ టైంలోనే ఏం జరిగిందంటే, మా ఊర్లో ఒక అందమైన ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీ ఏంటంటే, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి అనమాట. ఆ ఇద్దరు అమ్మాయిలు, అమ్మాయి అయితే అమ్మాయి పెళ్లి చేసేసారు, ఇంకా అబ్బాయిలకి పెళ్లి చేయలేదు. అసలు వాళ్ళు భార్యాభర్తలు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి భార్యాభర్తలు పావలా కూడబెట్టి పొలాలు వెళ్ళి, వాటికి వెళ్ళి కొంత పొలాన్ని సంపాదించుకొని ఒక ఇంటిని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చుకున్నారు. వృద్ధిలోకి తీసుకొచ్చుకున్నాక ఏమైందంటే, పాపకు పెళ్లి చేశారు, ఆమెకు పిల్లలు పుట్టారు. పాప కూడా హ్యాపీగా ఉంది. వాళ్ళని చూసుకుంటా ఇల్లు, కుటుంబం అంత హ్యాపీగా జరుగుతుంటే అంత ఆమె మీదే వెళ్ళొద్దు అనమాట. ఆమె లేకపోతే ఇల్లు లేనట్టు అనమాట. ఆమె ఉంటేనే ఇల్లు నడుస్తుంది. పిల్లలు పెద్దోళ్ళైనా, భర్త పెద్దోడైనా, ఆమె నా ఆడమనుషులైతే ఇంటికి అండే ఉంటుందండి. ఆమె మీదే వెళ్ళొద్దు అనమాట. అట్లా ఉంటే వాళ్ళంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఏం జరిగిందంటే, నేను మా వారు తిరుపతి వెళ్దాము అని చెప్పి మొక్కున్నాము. తిరుపతి వెళ్తే నన్న పిల్లలు కలుగుతారేమో అని చెప్పి మా ఆయన నేను తిరుపతి వెళ్తానికి బస్సు ఎక్కుతున్నాం అనమాట. ఆమె కూడా వచ్చి మాతో పాటు బస్సు ఎక్కిందండి. బస్సు ఎక్కి ఏదో ఫంక్షన్కి పిలవటానికి వెళ్తున్నాను అన్నట్టుగా చెప్పింది మాకు. సరేనని అనుకున్నా. ఆమె పేరు కూడా తెలియదండి నాకు, కానీ ఆమె ఎప్పటి నుంచో తెలుసు, 5-6 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ ఆమె పేరు ఇది అని మాత్రం తెలియదు అనమాట. పల్లెటూరులో మామగారుల పేర్లు పెట్టి పలానోళ్ళు పిల్లలు, పలానోళ్ళు ఇంటి పేర్లు పెట్టి పిలుచుకుంటారు కదా, అలా తెలుసు అనమాట. ఆమె పేరైతే నాకు తెలియదు. ఇక మేము తిరుపతి వెళ్ళి వచ్చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మెట్లు ఎక్కి ఇద్దరం కలిసి కొండకి వెళ్ళి పెద్ద తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని చక్కగా ఈ ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత బస్ స్టాండ్లో దిగితే ఇట్లా ఎవరో కోడలు చనిపోయింది అని చెప్పి బస్ స్టాండ్లో చెప్పుకుంటున్నారనమాట. నిలువున చంపేసి పొలాల్లో పారేశారు అని చెప్పుకున్నారనమాట. చెప్పుకుంటే ఎవరో కోడల, అయ్యో ఆమె నాకు తెలుసు అని మా వారు అంటున్నారు. కానీ నాకు ఆమె అని తెలియదు. ఆమె నాకు మాతో పాటు బస్సు ఎక్కిన ఆమెనని తెలియదు అనమాట నాకు. ఇంకా తర్వాత ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆమెని పోస్ట్ మార్టం నుంచి తీసుకొచ్చి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు. మాది మెయిన్ రోడ్ ఇల్లు అనమాట. ఇంటి మీదగా తీసుకెళ్తున్నారు. ఇక అప్పుడు ఎవరో అన్నారు ఇట్లా అని, అయ్యో ఆమె చనిపోయింది అని అనుకున్నాం. ఆమె ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత పెద్ద మగవాళ్ళకైనా ఎదురు చక్కగా గట్టిగా సమాధానం చెప్పగలిగే అంత మంచి మనిషి అనమాట. అసువంటి మనిషినండి ఎలా చంపారో చంపి పారేశారనమాట. చంపి పారేస్తే ఆమె సడన్గా చనిపోయింది కదా, పల్లెటూరు కదా, ప్రతి ఒక్కళ్ళు అందరూ భయపడుతున్నారనమాట. ఆమె చనిపోయిందని చెప్పి భయపడితే అందరు ఇళ్లల్లో వేసుకుంటే, మా ఆయన మాత్రం నడి రోడ్డు మీద, అంటే మాది రోడ్డు ఇల్లు ఒకటేనమాట. ఎప్పుడు వాకిట్లోనే వేసుకొని, పల్లెటూరులో అంతే కదండి, వాకిట్లో మంచం వేసుకొని చందమామని చూస్తా భోజనం చేస్తాము, అక్కడే పడుకుంటాం కదా. మేము అలానే పడుకునేవాళ్ళమి. అయితే ఆమె చనిపోయిందని చెప్పి అందరు ఇళ్లల్లో పడుకుంటే మా వారు మాత్రం బయటే వేసారనమాట మంచం వేసి పడుకున్న తర్వాత కొంతకాలానికి అట్లా పడుకుంటే తర్వాత ఇట్లానని చెప్పిన తర్వాత ఇంకా ఆమె చనిపోయింది. ఆమె ఇదంతా అయిపోయింది, ఆమె కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. ఒకరోజు నేను శనివారం పూట పూజ చేసుకొని నిద్రపోతున్నాను అనమాట. నిద్రపోతుంటే కలలోకి పూజ చేసుకున్నాను. పగలండి, పొద్దున పూట 11 గంటలకి పూజ చేసుకుని పడుకున్నాను. పడుకుంటే ఆమె చనిపోయిన ఆమె అన్నాను కదా,
ఆమె చక్కగా లక్ష్మీ రూపు పెట్టుకొని చక్కగా దేవతల్లే వచ్చి మామిడి పళ్ళు బుట్ట పట్టుకొని ఇదిగో ఈ మామిడి పండు తీసుకో, ఇదిగో ఈ మామిడి పండు తీసుకొని అని ఇవ్వబోతుందంట. నేను వెంకటేశ్వర స్వామికి పెట్టి దండం పెట్టుకొని ఏడుస్తే పిల్లలు లేరని పడుకున్నాను. అక్కడే మా గుడి ఎదురునే పడుకున్నాను. పడుకుంటే ఆమె కళ్ళల్లో కనిపిస్తే ఇదిగో మామిడి పండు తీసుకో అని అన్నట్టు కనపడిందంట. కనపడితే దానికి నాకు భయం వేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పరిగెత్తుకెళ్ళి మా నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళానంట. ఇంకా ఆమె రాలేకపోయిందంట. అట్టా ఒకసారి కనపడిందండి. కనపడంగానే ఉలిక్కి పళ్ళేసి భయపడి ఇంటి చుట్టూతా పసుపు నీళ్ళు చల్లాను. పసుపు నీళ్ళు చల్లి నువ్వు బయట వద్దంటే బయటే వేస్తున్నావు, వద్దొద్దని అంటే అని చెప్పి మా ఆయన అరిశాను. అరిసిన తర్వాత చుట్టుపక్కల అమ్మలక్కలు ఉంటారు కదండి, గుడికాడ కూర్చొని అలా అమ్మలక్కలు అనుకున్నారు. వాళ్ళ కుటుంబం చనిపోవడంతో నీరు గారిపోయారు. పిల్లలు చూడు ఎట్లా అయిపోయిందో, పచ్చగా ఉండాల్సిన ఇల్లు ఉసూరుమంటూ ఎడుతున్నారు. కూడుండి పెట్టేవాళ్ళు కొమ్ముండి పెట్టేవాళ్ళు లేక అల్లాడిపోతున్నారని చెప్పుకున్నారండి. చెప్పుకుంటే నాకు చాలా బాధ అనిపించిందండి. బాధ అనిపించి మనసులో అనుకున్నాను అనమాట, ఇలా చేసినోడు దేనికి నాశనం అయిపోతాడు అట్టా ఎట్టా అని అనుకొని పడుకున్నాను అనమాట. పడుకుంటే మళ్ళీ ఆమె కల్లో కనిపించింది. కనిపిస్తే ఆంటీ నేను కల్లోనే అంటున్నానంట. ఆంటీ అని పిలుస్తాను అనమాట. ఆంటీ వెళ్ళి వాళ్ళని చంపేసేసే ఎట్ట చేసేసే నన్ను చెప్పి కల్లో చెప్తున్నానంట. అట్టా మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి వామ్మో నేనేంటి దయ్యాలతో మాట్లాడటం ఏంటి దేవుడా అని చెప్పి దేవుడు దండం పెట్టుకొని పడుకున్నాను అనమాట. ఆమె అయితే నన్ను ఎప్పుడు ఏమనలేదండి, ఏమి చేయలేదండి, అలా కనపడి వెళ్ళిపోయేది. ఇంకా తర్వాత మళ్ళీ ఒకరోజు నాకు తలకాయ నొప్పిగా ఉంది, తలకాయకి మేకులు కొడుతున్నారమ్మా అన్నట్టుగా నాకు చెవుతా ఏడుస్తున్నట్టుగా కల్లో కనపడిందండి. కనపడితే నేను అనుకున్నాను, ఏంది వచ్చి మేకులు కొడుతున్నారని చెప్తుంది, ఏంది ఇది అని మనసులో అనుకొని ఉలిక్కిపడి లేసి దేవుడు దండం పెట్టుకొని పద్దాకలు అదే ఆలాపంతో పడుకుంటున్నాను, అందుకే నాకు ఇట్ట కళ్ళు వస్తున్నాయి అని అనుకొని నేను కామ్గా పడుకున్నానంటండి. పడుకున్న తర్వాత నాకు కనపడలేదు. ఇంకా 2 రోజులు ఉన్నాక అన్నారు, అక్కడ అటువైపు శ్మశానం వైపు వెళ్ళొద్దు, ఎవరో ఆమెను చంపిన వాళ్ళు ఆమె బయటికి రాకూడదని మేకులు కొట్టి ఆమెకి ఇచ్చేశారు అని చెప్పి చెప్పుకున్నారండి. అటు పేర్లు కూడా నాకు తెలియదు అనమాట అని చెప్పి చెప్పుకున్నారు గుడికాడ. చెప్పుకుంటూ వామ్మో ఎందుకు ఆమె నాకు అట్లా కల్లో కనిపించి చెప్పింది అని భయపడ్డానండి. భయపడి తల్లి నీకు నా దగ్గరకు రావద్దు, నీకు పుణ్యం ఉంటుందని ఒక వారం అన్నాక దండం పెట్టుకున్నానండి. ఆమెకి దండం పెట్టుకుంటే నేను ఎవరి దగ్గరికి రావట్లేదు, నాకు నా పిల్లలు నా మొగుడు అన్యాయం అయిపోయాడు, నేను ఎవరికి కనపడను, నేను ఎవరి దగ్గరికి రాను అని చెప్పి ఆమె బాధపడతా నేను మల్లె తోటకి నీళ్లు పోయడానికి వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడున్నాను, దేవుణ్ణి నేను అడిగాను, నేను ఎక్కడికి వెళ్ళకూడదు, మల్లె తోటకి నీళ్లు పోయడానికి వస్తాను, నీకు పూలు పూచి నీ పాదాల దగ్గరికి చేరే చెట్లకు నేను నీళ్లు పోస్తానని కోరితే దేవుడు ఒప్పుకున్నాడు, నేను మళ్ళీ తోటకు నీళ్లు పోయడానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కల్లో కనపడిందండి. కనపడి ఆ మొక్క చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదండి. కాకపోతే నేను ఒక మాట చెప్తాను వినండి. ఏంటంటే కోపాలు తాపాలు ఉన్నంత మాత్రాన మనుషులను చెప్పకూడదు. ఎంత కోపం ఉన్న మనిషి ప్రాణాన్ని అయితే మనం తీసుకొచ్చి ఈలేం కదండి. కొన్ని కోట్లు ఖర్చు చేస్తాము, మనిషి ప్రాణం తిరిగి వస్తుందా అండి? మనిషిని బతికేయటం ఎంత కష్టం అండి. కాకపోతే ఆమె అలా చనిపోయేసరికి వాళ్ళ కుటుంబం అల్లాడిపోయిందండి. అసలు నా మాటల్లో కూడా నేను చెప్పలేను. ఎన్ని కుటుంబాలు అలా అనుకోకుండా ప్రాణాలు కోల్పోయి ఎన్ని బాధలు పడ్డారో నేను చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు మీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఇది నేను రియల్గా నా కంటితో నేను చూసిన కుటుంబం కాబట్టి మీకు నేను చెప్తున్నాను అనమాట. ఇదండి ఈ చిన్ని కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మాత్రం ప్రతి ఒక్క విషయాలు మాత్రం నిజాలే చెప్తాను, కల్పించి మాత్రం ఒక్క చిన్న విషయాన్ని మాత్రం కల్పించి చెప్పను. పేర్లు అయితే అవి రియల్గా జరిగిన స్టోరీస్ కదా, పేర్లు చెప్పకూడదని చెప్పి ఎవరి పేర్లు నేను ఇందులో చెప్పలేదన్నమాట. రియల్గా జరిగిన స్టోరీయే చెప్తున్నాను. అదనమాట సంగతి. ఇవాళ కరివేపాకు కారం గురించి చెప్పుకుందాము. ఏం లేదండి, ఎండుమిరపకాయలు వేపుకున్నాను, ధనియాలని వేపుకున్నాను, జీలకర్ర పచ్చెనపప్పు మెంతులు కొంచెం లైట్గా వేసాను అనమాట. అవి వేపుకున్నాను ద్వారగా. అవన్నీ వేపుకొని చిన్నులపాయలు అవి కూడా చిన్నులపాయలు వేపలేదు, వాటిని వేపుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని అన్నీ వరుసగా మిక్సీ పడుతున్నాను అనమాట. కారం విడిగా, ధనియాలు విడిగా, కరివేపాకు విడిగా, చిన్నులపాయలు ముందు కొంచెం ఉప్పు
చింతపండు కలిపి మిక్సీ పెట్టాను. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చిన్నులపాయలు వేసాను దాంట్లోనే కచ్చా బచ్చాగా నలిగించడానికి. అవి మొత్తం శుభ్రంగా నలిగినాయి. నలిగిన తర్వాత ఇదిగో చూడండి చిన్నులపాయలు ఎలా వచ్చిందో. అట్లా కచ్చా బచ్చాగా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అంటే చాలామందికి నచ్చదనమాట, బాగా బరగ్గా పట్టేసేసుకుంటారు. నాకైతే చిన్నులపాయలు కచ్చా బచ్చాగా దంచుకుంటేనే బాగా ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఇంక అట్లా దంచుకుంటాను. చూడండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో నేను చెప్పనక్కర్లేదు. అదైతే మేమైతే కొద్దిగా నెయ్యి వేసుకొని తినేసామండి. దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే భలే ఉంది. మళ్ళీ ఒక చిన్న మాట మీకు చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేశానంటే ఆత్రం అక్క ముందు మనం ఆత్రం ఆగదు కదా, ఆత్రం అక్క చేతిలో వేసుకొని టేస్ట్ చూసా, బాగుందనుకోని. అస్సలు మిరపకాయలు అయితే ఎంత ఘాటుగుండయ్యో చెప్పలేనండి. ఉప్పు తగ్గింది, నషాలానికి అంటింది. ఇక తట్టుకోలేక బెల్లం ముక్క కొంచెం నోట్లో వేసుకున్నాను అనమాట. కొంచెం టేస్ట్ చూశాను, అది తట్టుకోలేకపోయాను ఆ ఘాటుకి. అంత ఘాటైన మిరపకాయలండి. కాకపోతే నాకు మాత్రం ఇప్పుడు సగం డబ్బా అయిపోయింది. చేసి 3 రోజులు అవుతుంది. వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను, ఏదో ఒక పని వచ్చి ఇంక వేరే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కానీ అండి చాలా చాలా ఘాటుగా ఉంది. ఇదిగో చూడండి వేసుకొని తింటున్నాను. ఆ వేసుకొని తినంగానే నాకు అనిపించింది అనమాట. ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ కలిపాను, ఇంకొద్దిగా సాల్ట్ ఎక్కువగా కలిపి ఇంకొద్దిగా చిన్నులపాయలు బరక్క బట్టి కలిపాను అనమాట. కొంచెం మంట తగ్గుద్దని. మంట అయితే తగ్గలేదండి. మీకు మాత్రం ఒక్క మాట చెప్తానండి, అన్నం నోట్లో పెట్టుకుంటే వెన్న పొసలా కరిగిపోయిందనమాట. అంత టేస్ట్గా ఉంది సాల్ట్ కలిపిన తర్వాత. ముందుగా మాత్రం ఘాట్ అదిరిపోయింది, సాల్ట్ కలిపాక చాలా చాలా బాగుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్ నా వీడియో ఎలా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. తర్వాత వీడియో ఎలా చేయాలి అనేది నేను ఆలోచించుకుంటానికి నాకు ఉపయోగపడుద్ది. ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ని చూసే నేను ఏదైనా చేయగలనండి. నాకు ఈ కారం చూస్తుంటే ఎవరు గుర్తుకొస్తున్నారు తెలుసా? మా వారు. ఈ కారాలు కానీ ఇవి పట్టడం కానీ మా వారైతే మిక్సీ పడితే ఒప్పుకోరనమాట. రోట్లో వేసి అవి నాకు దంచడం అంతగా రాదనమాట. మా వారే చక్కగా దంచేవాళ్ళు. కారము ఇవన్నీ వేసి దంచి చక్కగా నెయ్యి వేసుకొని ఇలా తినాలి, ఇలా చేయాలని ప్రతి ఒక్కటి నాకు అయితే మా వారే చూపించేవారు. ఆయన చూసే నేను చాలా వరకు వంటలు కానీ అయినా కానీ నేర్చుకున్నాను. అటు పొలం పని చేసేవారు, ఇటు ఈ పని చేసేవాళ్ళు. మాకు గేదెలు ఉండేవి అనమాట. బాగా గేదెల కాడక పని కూడా చేసేవాళ్ళు. మా వారు అన్నిట్లోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ ఉండేవాళ్ళు. చదువుకోలేదనుకుంటున్నారేమో, మా వారు డిగ్రీ దాకా చదివారనమాట. చదువు కూడా బాగానే చదువుకున్నారు. కానీ చాలా కోపంగా ఉంటారనమాట. మా ఊర్లో ప్రతి ఒక్కళ్ళు, అమ్మవో మీ ఆయనతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, చనిపోయింది అన్నాను కదా. ఆమె అయితే ఒకరోజు గుట్టుగా పిలిచి, మీరిద్దరు ఒక్క మంచం మీద కూర్చుంటారా, మీరు చక్కగా మాట్లాడతాడా నీతో ఓంకారం అని చెప్పి అడిగేదనమాట. ఏంటంటే అలా మాట్లాడుతున్నారంటే, ఏమోనమ్మా మీ ఆయన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేదనమాట. చనిపోయింది అన్నాను కదా ఆమెకి కూడా అంత భయం అనమాట. మా ఆయన అంత హార్ష్గా ఉంటాడో అంత సౌమ్యంగా నిదానంగా కూడా ఉంటారు. నన్నైతే బాగా చూసుకునేవాళ్ళు, చాలా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇక మనం ఆగం కదా ఆత్రము, కొంచెం నెయ్యి కొంచెం అన్నము వేసేసుకున్నాము, ఇక తినేస్తున్నాను అనమాట. అసలు ఇందాకడైతే చాలా ఘాటుగా ఉంది. మళ్ళీ సాల్ట్ కలిపాను కదా, సాల్ట్ కలిపిన తర్వాత చాలా చాలా టేస్ట్గా ఉందనమాట. నోట్లోకి పెడితే కరిగిపోయిందనమాట. నేనైతే కళ్ళు మూసుకున్నాను. మా దుర్గా అంటుంది, అమ్మా ఇది వీడియో అమ్మా, నువ్వు మామూలుగా రియల్గా ఎలా జరిగిందో అలా చూపించొద్దమ్మా అని చెప్తుంది. సరే అండి, బాయ్, లైక్ చేయండి.